ఆందోళనలు, ఆరోపణలు, ఉద్రిక్తతలు, హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.47% పోలింగ్ నమోదైంది. ఓట్లు వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసుఫ్గూడ స్టేడియానికి తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి కావడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య 3-7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడతాయి. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది. 7 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేటలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది. ఇక ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు 5,000 నుంచి 12,000 వరకు కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. ఇంకా 3 ఏళ్ల అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చారని, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్కు సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై ప్రత్యేకంగా ఏర్పాటైన సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇందులో భాగంగా పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసిన సిఐడి అధికారులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. నేడు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కానున్నారు. నిన్న విజయ్ దేవరకొండను సిఐడి విచారించింది. బెట్టింగ్ యాప్ల తరపున మీరెందుకు ప్రచారం చేశారు? ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలని మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? యాడ్స్లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు అని విజయ్ దేవరకొండను అధికారులు ప్రశ్నించారు. విజయ్ని అధికారులు గంటకు పైగా ప్రశ్నించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాల్గొనడానికి దారితీసిన కారణాలు, అందుకు సంబంధించిన నగదు లావాదేవీలపై ప్రశ్నించారు. నేడు వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. అభివృద్ధి పనుల కోసం అధికారులు దర్శనాలు నిలిపివేశారు. భక్తులు వెళ్లకుండా ఆలయ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భీమన్న ఆలయంలో దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమాచారం లేకుండా దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగం అవుతుంది చెప్పి ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఏం చేయాలి. ఎంత ఆగం అవుతుంది చెప్పి ఎక్కడికి పోవాలి ఎక్కడికి ఏం చేయాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా కాస్త వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పారాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. కిడ్నీ తీసిన తర్వాత పారాలసిస్ రావడంతో యమున మృతి చెందింది. 4 నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలకు ఆదేశించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వాళ్ళు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగచైతన్య సమంత విడాకులపై చేసిన కామెంట్లతో వివాదం రాజుకుంది. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ఈ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకేమాత్రం లేదని, తన వ్యాఖ్యల వల్ల వాళ్ళు బాధపడుంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగచైతన్య సమంత విడాకులపై చేసిన కామెంట్లతో వివాదం రాజుకుంది. అయితే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి మూల హేతువు బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానం ప్రకారమే ప్రపంచ పటం ముందు కదులుతుంది అనేది అందరి నమ్మకం. కడప జిల్లా కంది మల్లాయపల్లి గ్రామంలో సజీవ సమాధిలో యోగనిస్టులు బ్రహ్మంగారు ఇప్పటికీ ఉంటున్నారని భక్తుల నమ్మకం. అలాంటి కాలజ్ఞాన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉటంకించారు. ప్రకాశం జిల్లా కనగిరిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనగిరి కనకపట్నం అవుతుందనడానికి రోజులు మరింత దూరంలో లేవంటూ చెప్పుకొచ్చారు. దీంతో కాలజ్ఞానం గొప్పదనం మరోసారి రుజువు కాబోతోందని భక్తులు నమ్ముతున్నారు.
నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. 5 గంటల పాటు ధర్మారెడ్డిని ప్రశ్నించారు. అయితే తనకే సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో రేపు కూడా మరోసారి ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తారు. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ ఆధారాలు లేని ఆరోపణలని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని తెలిపారు. లడ్డు విషయంలో ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజంగా లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలుంటే సిట్ ప్రకటించవచ్చు కదా అని తెలిపారు. పదే పదే చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, సిట్ను కూడా పక్కదారి పట్టించేలా లోకేష్ ట్వీట్లు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారా లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నారా, నడపట్లేదా? మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టయితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆరోపణలు వేయడం కాదు, ఆధారాలతో సహా చర్యలు తీసుకోలేదు ఉంటే కనుక. ఈ యొక్క తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు. ఎంత బాధాకరం అంటే, జూన్ లో జరిగితే సెప్టెంబర్ వరకు మీరు ఎందుకు ఆగారు? దీనికోసం మీరు అసలు ఆగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈవో గారు మాటలకు కానీ, చంద్రబాబు మాట్లాడిన మాటలకు కానీ, లోకేష్ మాటలకు కానీ ఎక్కడా పొంతనం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పని, ఆ విధంగా వైఎస్ఆర్సీపీ కోసం అని చెప్పని వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టను దిగజార్చడం అనేది చాలా బాధాకరం కూడా. ఒకసారేమో యానిమల్ ఫ్యాట్ అంటారు, ఒకసారేమో వెజిటేబుల్ ఫ్యాట్ అంటారు, ఇప్పుడేమో రసాయనాలు అని చెప్పని మళ్ళీ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు సరైన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదా? ప్రతిరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద, ఇదే లడ్డూ మీద జరిగిందని చెప్పని ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం కూడా. చంద్రబాబు గారిని కానీ, నారా లోకేష్ గానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఎప్పుడైనా కానీ సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగింది కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తారని చెప్పని సుప్రీంకోర్టుని ఆశ్రయించి దీని మీద సరైన విచారణ జరిపించి నిజాలు బయటికి వచ్చేలాగా మీరు అందరూ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు రిట్టేసింది వాస్తవం కాదా? సీఎం చంద్రబాబు కుట్రకు దేవుడైనా బలవ్వాల్సిందే అని అన్నారు స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తిరుమల లడ్డు విషయంలో విచారణ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సిట్ బృందంలో తన వారిని పెట్టుకుని కేసును పక్కదారిని పట్టిస్తున్నారని విమర్శించారు. రేపు జరగబోయే మెడికల్ కాలేజీల ర్యాలీలను పక్కదారి పట్టించడానికే లడ్డు విషయాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. నిజంగా కల్తీ జరిగితే వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్కూల్ ఆఫ్ థాట్ ఆయన తీసుకుని చేసే పనుల్లో కనపడుతుంది. అది ప్రజలైనా సరే, ప్రత్యర్థులైనా సరే, ప్రజలు, రాష్ట్రం, ఆఖరకు దేవుడైనా సరే దాన్ని తన స్వార్థం కోసం, స్వార్థపర రాజకీయాల కోసం ఏ లెవెల్కైనా దిగజారి ఎట్లా వాడుకుంటారు ఆయన చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయట పెట్టుకున్నాడు. ఐ థింక్ ఆయన వచ్చిన 2024 సెప్టెంబర్లోనూ ఎప్పుడో ఫస్ట్, అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్. బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్. ఎవడు ఇవ్వకూడదు. కోట్లాది మంది సెంటిమెంట్లు హర్ట్ చేస్తూ, వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను, మనోభావాలను హర్ట్ చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు. అంతకంటే ఘోరం ఉండదు. దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయింది, దాని మీద సుప్రీంకోర్టుకు మన సుబ్బారెడ్డి గారు ఆయన వెళ్ళి దాని మీద దీన్ని అడిగితే సుప్రీంకోర్టు ఇట్స్ తను అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది ఘోరం, ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. అదంతా హిస్టరీ.
ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా ఇంకొకరు చేసినా ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్న అని 2-3 నెలల క్రితం ఎప్పుడో అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నేను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు, కోర్టు కూడా వెళ్ళాడు. ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదంటున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు ఏపీకి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 11.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 9.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు లోకేష్ పనిచేస్తున్నారన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. పారిశ్రామికవేత్తలు గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ, ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతూ ఉన్నారు, మీ మీద మాకు గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈరోజు అడుగుతూ ఉన్నారని. మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి మరి ఈ యొక్క 16 నెలల కాలంలోనే 11 లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే 9,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే. అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని, ఎంఎస్ఎంఈలు దేశ భవిష్యత్తుకు పునాదులని తెలిపారు. రాబోయే 10 ఏళ్లలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారబోతోందని చెప్పారు. నక్కపల్లిలో ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. వ్యవసాయక, పారిశ్రామిక రంగాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అంటే ఆర్థిక స్వావలంబన, అలాగే మరి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన నియోజకవర్గ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటుపడి ఈరోజు ఇలాంటి ప్లేస్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ల్యాండ్ ఎవరిది, ఈ ల్యాండ్ ఏమైపోతుంది, ఇంత ల్యాండ్ ఎందుకు ఇంత వేస్ట్గా ఉంది అని చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని. కానీ ఏదో అంటారు కదా, ఒక రైట్ టైంలో రైట్ పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్తున్నారు. 54 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి పోరాటం చేస్తున్నామండి. ఈ 54 సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా కలిపి ఈ రోజు మేమందరం కూడా ఒక దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో, ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ప్రోద్బలంతో, ఇక్కడున్న గ్రామస్తుల తాలూకా ప్రోద్బలంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు దీనికి ఒక సార్థకత వచ్చింది అని ఈరోజు ఇండస్ట్రీ CEO మా శ్రీనివాస్ గారు కూడా చెప్పడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఏదో అందుకే అంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అంటారు, ఏది కూడా వేస్ట్ కాదు, వేస్ట్ నుంచి కూడా సంపద సృష్టించగలమని. లాస్ట్ గవర్నమెంట్లో చెత్త మీద పన్నేస్తే చెత్త నుంచి కూడా సంపద సృష్టించేదంత
తెలివిగల నాయకుడు, విజనన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అటువంటిది ఈ రోజు ఇలాంటి ఏరియాలో నేను చాలా సందర్భాలు అనుకున్నాను, ఏమొస్తుంది అనుకున్నాం. ములుగు జిల్లా రామచంద్రపురం గుడిగుట్ట సమీపంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమార్కులకు అండదండలు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గుట్టలను తవ్వి దర్జాగా ఇసుకలో కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా చెన్నూరు, కోటపల్లి, బీర్మపల్లి, లింగంపల్లి మండలాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే మునిగిపోతున్నారు. ఇక చలి తీవ్రతను తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా కోటపల్లి మండలంలో అత్యల్పంగా 11.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. గత వారం రోజుల నుంచి చలి చాలా తీవ్రంగా పెరిగింది. మరి చలి తీవ్రత 11 నుంచి 26 మధ్యలో ఉంది. ఉష్ణోగ్రత చూసినట్టయితే ఈ చలి పులిలా మనలా వణికిస్తుంటే గజగజలాడిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పండు ముసలి వాళ్ళ వరకు కూడా తమ ఆరోగ్య సంరక్షణ కోసం మంచి స్వెటర్లు, క్యాపులు పెట్టుకొని నడకను మాత్రం మర్చిపోవడం లేదు. ఎందుకంటే మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేది నడక మాత్రమే, వ్యాయామం మాత్రమే. ఈ నిరంతరం కంటిన్యూగా ఉండే వ్యాయామం, నడక చేయడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత పెరిగి ఈ చలి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ చలిని జయించడానికి తమ వంతు కర్తవ్యంగా ఈ గ్రౌండ్లోకి వచ్చి నడకను కొనసాగించడం, వ్యాయామాలు చేయడం, రన్నింగ్ చేయడం, రకరకాల కసరత్తులు చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి చలికి భయపడాల్సిన అవసరం లేదు. చలి ఎంత మనల్ని భయపెట్టినా మనమే చలిని భయపెట్టే స్థాయిలో ఉండాలి. గత 3 రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి చలి తీవ్రత ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి చిన్నారులు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు స్వెటర్లు కానీ, మక్కి క్యాప్లు కానీ ధరించి ఆ ఉష్ణోగ్రత అనేది మన బాడీలో తక్కువ కాకుండా వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయాలని చెప్పేసి నేటి యువతకు మేమంతా తెలియజేస్తాం.